నమస్తే. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. తేజస్వి సూర్య ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ బీజేపీ నేతలు మాత్రం తేజస్వి సూర్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం తాజా రాజకీయాలతో పాటు ఈ అంశం గురించి కూడా. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్వ సుజాత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సో తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు చాలా దుమారానికి లేపుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? భారత్ పాకిస్తాన్ విడిపోయినట్టుగా తెలంగాణ ఆంధ్ర విడిపోయానటువంటి ఆయన కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఆ దరిద్రుడికి చదువుకున్నాడు కానీ కనీసం కడుపుకు అన్నం తిన్నాడో పెండ తిన్నాడో, వాళ్ళు గోబర్ అని చేపిస్తారు కదా బీజేపీ వాళ్ళు, ఆ గోబర్ తిన్న మైండ్ గిట్లనే పనిచేస్తుంది. నేను ఒకటి వీడికి తేజస్వి గడికి నేను మళ్ళీ చెప్తున్నా, వీడు రాజ్యసభలో ఉన్న పార్లమెంటులో ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన పెద్ద ఏదో పొడుచుకొని వచ్చి ఏమో చేసినా అన్నాడు. చదువుకున్న బుద్ధి ఇదేనా? నీకు చదివించిన సంస్కారం ఇదేనా? తెలంగాణ ఉనికిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ అమరవీరులు సాధించినటువంటి ఈ పోరాట ప్రత్యేక తెలంగాణని అవమానించడానికి ప్రతిసారి పదే ఎన్నిసార్లు మోదీ గుల్బర్గా సభలో కూడా తెలంగాణని తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని, సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసిందని మాట్లాడినటువంటి మోదీ తలుపులు మూసి చీకట్ల ఒప్పందం చేసుకొని ఇచ్చినటువంటి వ్యవహారం అని అప్పుడు అవమానించారు. ప్రతిసారి బీజేపీలకు తెలంగాణ మీద అక్కసు, తెలంగాణ విభజన మీద అక్కసు, ప్రతిసారి తెలంగాణ ప్రజలంటే అవమానం, తెలంగాణకు దక్కాల్సినటువంటివి ఏవి కూడా విభజనలో వాళ్ళు వచ్చిన తర్వాత రానటువంటి దుర్మార్గం. అరే రామచంద్రరావుకి ఇంకా 1947లో ఉన్నట్టున్నాడు. అప్డేట్ అవ్వమని చెప్పండి. తెలంగాణ వచ్చినప్పుడు మీ పాత్ర ఎంత పార్లమెంటులో? కేవలం సుష్మా స్వరాజ్ తన వాదాన్ని వినిపించింది పార్లమెంటులో. మీరందరూ కట్టగట్టుకొని ఏడబడున్నారో మాకు తెలియదు కానీ ఆమె ఇప్పించింది చిన్నమ్మ అని పేరు తెచ్చుకున్నది. సోనియా గాంధీ పెద్దమ్మ అయితే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని తెచ్చుకున్నటువంటి మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసమో, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసమో సపోర్ట్ చేసి మాట్లాడినాడు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడిను. మరి దానికి క్రెడిట్ తీసుకున్నటువంటి సుష్మా స్వరాజ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ విభజన జరిగింది అంటే ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తున్నారా? లేకపోతే మీ సుష్మా స్వరాజ్ తెలంగాణకి సపోర్ట్గా మాట్లాడి పార్లమెంటులో బిల్ పాస్ చేయడంలో తన వంతు భాగస్వామ్యం కూడా తీసుకునింది. కాబట్టి నేను అడుగుతున్నా, అంటే మీరు చనిపోయిన సుష్మా స్వరాజ్ని అవమానిస్తున్నారా? లేకపోతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా? లేకపోతే తెలంగాణ గద్దె తెలంగాణ రావాలి అని అంటే ఈరోజు ఒక ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణకు 1200 మంది మలిదశ ఉద్యమంలో, 560 మంది తొలిదశ ఉద్యమంలో చనిపోతే ఏర్పడినటువంటి తెలంగాణ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, ఎంతోమంది రాష్ట్రం కోసం పోరాటం చేసి, సుమారుగా 50 ఏండ్లు పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ మీద మీ అక్కస్ ఎందుకు? 24 గంటలు మా తెలంగాణ మీద ఏడ్చుడు. డబ్బులు ఇచ్చే పరంగా చూస్తే మా తెలంగాణని అన్యాయం చేసుడు, తీసుకునే దాంట్లో బరాబర్ 100% తీసుకుంటారు. కానీ ఇచ్చేదానికి తేజస్వి గారికి నేను ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నా. వాడు కర్ణాటకలో ఉన్నాడు, కర్ణాటకలో ఉండి ఈ రోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. సౌత్ ఇండియాలో ఉండి ఈ రోజు 33% బిల్ రిజర్వేషన్ కోసం పార్లమెంటులో చర్చలు జరుగుతుంటే తన వాణిని సౌత్ రాష్ట్రాల్లో, సదరన్ రాష్ట్రాల వాణిని వినిపించాల్సింది పోయి ఒక బీజేపీ బత్తాయి ప్రత్యర్థిగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి నేను ఈరోజు వాడిని దుర్మార్గుడు క్షమాపణ చెప్పకపోతే పెప్పర్ స్ప్రేలు కొట్టినటువంటి ఘటనలు కూడా పార్లమెంట్లో జరిగినాయి. అది గుర్తుంచుకో దరిద్రుడా, సన్యాసి, వెధవా. ఏదో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వేదో పొడిచి పెట్టుకొని మాట్లాడితే నీకు అక్కడ ఏదైనా కిరటాలు పెడతారు అనుకుంటున్నావేమో కానీ సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే గళమిప్పి మాట్లాడాల్సింది పోయి, పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి, మహిళా బిల్లు కోసము, ప్రత్యేక తెలంగాణ కోసము అక్కసు నింపుకున్నటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ గురించో, లేకపోతే తెలంగాణ గురించో, లేకపోతే రాష్ట్రాల గురించో మాట్లాడే హక్కు, నైతిక విలువ ఈ దొంగలకు, సూర్యగాడికి లేదు అంటున్నా. వాడు క్షమాపణ చెప్పాలి. పాకిస్తాన్తో పోల్చాడు ఈ దుర్మార్గుడు. పాకిస్తాన్ విభజన అంటే దాన్ని వాళ్ళు విడమర్చుకొని మళ్ళీ చెప్తారు. మాట్లాడితే పాకిస్తాన్ ఏంద్రా వెదవల్లారా, మాట్లాడితే పాకిస్తాన్ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మందిని అవమానించినటువంటి దుర్మార్గులు ఇక్కడ పాకిస్తాన్తో పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ దుర్మార్గునికి
బ్రిటిషోడి కాలంలో పాకిస్తాన్ విభజన జరిగినట్టు తెలంగాణ విభజన జరిగింది అనడానికి సిగ్గు లేదా? వాళ్ళ మోకాళ్ళ నీళ్లు దాగి, వాళ్ళ మోచేయి నీళ్లు దాగి, వాళ్ళ బూట్లు నాకినటువంటి వ్యవస్థ మీది. మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకే ఉన్నది. పెన్షన్ తీసుకొని బతికినటువంటి దరిద్రం చరిత్ర మీ చరిత్ర. వాళ్ళకి ఒక్కరికన్నా మాట్లాడానికి వస్తుందా? ఏమైతుంది? సదరన్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మీ నోరొక్కటన్నా ఇప్పుతలేరు. అట్లీస్ట్ ఈరోజు సూర్య మాట్లాడినటువంటి తెలంగాణ ఓటర్లు ఓటేస్తే 8 మంది మీరు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నారు. కనీసం తప్పు ఇది, ఇలా మాట్లాడొద్దు, పాకిస్తాన్తో ఏ విధంగా పోలిస్తారు తెలంగాణని? తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది, ఆత్మగౌరవంతో వచ్చింది, నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ మీద ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి ఎంతోమంది ఈరోజు అమరులైపోయిన తెలంగాణలో మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కనీసం ఒక్కడన్నా గళమిప్పి మాట్లాడకుండా వాళ్ళ అధినాయకుడు తెలంగాణ అధ్యక్షుడు మళ్ళీ సమర్థించుకుంటాడు. ఈ సమర్థన నువ్వు పోయి బీజేపీ వాళ్ళ దగ్గర చేసుకో. ఇది తెలంగాణలో చేస్తే నడవదు. మళ్ళీ ఓటు అడగడానికి వచ్చినా, మళ్ళీ తెలంగాణ ఊసు తీసుకొని వచ్చినా, మళ్ళీ తెలంగాణ గురించి ఎక్కడన్నా మీరు నాలుక ఇప్పి ఇప్పుడు మాట్లాడనటువంటి నోరులు రేపు తెలంగాణ గురించి కానీ మాట్లాడొద్దు. వాళ్ళకి హక్కేమున్నది? నువ్వు తెలంగాణని అవమానపరిచినటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు హక్కు అడిగే అధికారం లేదు, మీకు మాట్లాడే హక్కే లేదు కదా. ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలంగాణను అవమానిస్తుంటే మాట్లాడరు. ఇది కాంగ్రెస్దో, కల్వ సుజాతదో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదన్నా రాజకీయ పార్టీ గురించో నేను మాట్లాడట్లేదు. తెలంగాణ ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి దొంగల గురించి నేను మాట్లాడుతున్నా. అదే మీ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళందరూ 33% రిజర్వేషన్ కన్నా ఇంపార్టెంట్గా ఏమంటారు అది డీలిమిటేషన్ కోసం ఇంపార్టెన్స్ చూపిస్తున్నటువంటి ఈ దొంగలు తెలంగాణకి, సౌత్ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తారు. తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడరు. రేపొద్దున దిక్కు దివాణా లేకుండా ప్రాంతాలను వేరు చేసి పరిపాలించే రాష్ట్రాలుగా మనం మారిపోయి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం సదరన్ రాష్ట్రాల వాళ్ళము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు లోబడి, చట్టాలకు కట్టుబడి పనిచేసి ఈరోజు కుటుంబ నియంత్రణ చేసి జనాభా పెరగకుండా దేశానికి ఆబాది రాకుండా కాపాడినటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడినటువంటి దుర్మార్గులు రేపు మీరు ఏ విధంగా ఓటు అడిగితే ఏం తీసుకొని వస్తారు? ఇప్పుడు సదరన్ రాష్ట్రాలలో పక్కకు చేసేసి ఉత్తరాది రాష్ట్రాలకు తీసుకొని పోయి సొమ్మునంతా ఆల్రెడీ అంటగడుతున్నారు. రేపు పొద్దున అక్కడి నుంచి 500 మంది, 500, 600, 700 మంది అవుతారు. ఇక్కడ నుంచి 100-150 మంది ఎంపీలు అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి హైబ్రిడ్ సంబంధించిన డీలిమిటేషన్ మీద తేజస్వి సూర్య కామెంట్ చేసిండు. చాలా ఫూలిష్ గా ఉంది. అట్లాంటి డబ్బులు ఉన్న వాళ్ళకే ఇక ఓట్లు పడతాయి. పిచ్చి కుక్కలు ఇంకొక మాట కూడా మాట్లాడాను. అంబానీ అదానీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వాలన్నా అని అడుగుతున్నాడు. సిగ్గు శరం ఉందా అంటున్నా. వ్యక్తిగతంగా అడిగిండా రేవంత్ రెడ్డి? ఏమన్నా వ్యక్తిగతంగా ఎవరి ఆదాయం ఎక్కుందో వాళ్ళకి ఇవ్వమని అడిగిండా? వాళ్ళకి కనీసం చదువుకున్న జ్ఞానం ఇందాకనే చెప్పిన కదా, ఇంగ్లీష్ ఏడ నేర్చుకుని వచ్చిండో వాడైతే తేజస్వి గారు నాకు తెలియదు. కానీ వాడు మాట్లాడే మాటలకి ఏదైనా ప్రాంతాల గురించి మాట్లాడిండా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే వ్యక్తుల గురించి, వాళ్ళ ఆదాయాన్ని గురించి అడిగిండ్రా? ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల ఆదాయాన్ని తీసుకొని రమ్మని, చట్టాన్ని తీసుకొని రమ్మని చెప్తుంటే దాన్ని అదానికి అంబానీకి వాళ్ళు ఇస్తున్నటువంటి ట్యాక్సులు ఎక్కువ కడుతున్నారు, వాళ్ళకి ఇచ్చేద్దామా అన్న మాట మాట్లాడితే సిగ్గుశరం ఉందా? అంటే మీరు ఒప్పుకుంటున్నారనమాట, అదానీ అంబానీలు మేము వాళ్ళ జేబులో, వాళ్ళు మా జేబులో ఉన్నారు, వాళ్ళకి తప్పించి దేశంలో వేరే ముచ్చట రాదు మాకు అని ఒప్పుకుంటున్నావా తేజస్వి? నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి మాటలు ఎక్కడ ఏం తేడా ఉంది? ఏం తప్పు మాట్లాడిన ఒకటి చెప్తున్నా. ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారి మాటలు. ప్రతి ఒక్కళ్ళు కూడా దక్షిణాది రాష్ట్రాలు మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, లేకపోతే అనాలిసిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే వర్డ్ని తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికే సహకరిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నువ్వు తెలంగాణ వాదివి కదా, నువ్వు సౌత్ ఇండియా వాదివి కదా. నాకు ఇప్పటివరకే అన్యాయం జరిగింది. అప్పుడెప్పుడో పివి నరసింహారావు ఉన్న కాలంలో ఒక ప్రధానమంత్రి ఉండేవాడు అని ఇప్పటికే చెప్పుకుంటున్నాం. రేపొద్దున 50 సంవత్సరాల వరకు ఇది ఏదైతే చట్టాన్ని అమలు పరుస్తారో 50 సంవత్సరాలకు మన గొంతుకు తీసుకొని వచ్చి ఉరి వేసినటువంటి చట్టాన్ని తీసుకొని రాబోతున్నారు. ఇక్కడ మహా అయితే పెరిగితే ఎన్ని పెరుగుతాయి? 10 పెరుగుతాయేమో మనకు. ఇదే ఉత్తర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి ఆల్రెడీ 80 మంది ఎంపీలో 85 మందే ఉన్నారు. వాళ్ళకు 130 ఎంపీలు అవుతారు. 130 అయితే మన సౌత్ రాష్ట్రాలు అన్నీ కలిపితే ఒక 150 అవుతుండదు. అంటే ఒక్క రాష్ట్రం ఈక్వల్ టు సౌత్ ఇండియా.
అంటే ఈ రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఆదాయం తీసుకొని పోయి ఒక్క రాష్ట్రానికి పెడతారు. అక్కడి నుంచి 50 మంది 150 మంది గొంతిప్పితే మొత్తం రాష్ట్రాలు కలిపితే ఒక్క రాష్ట్రాన్ని ఎదుర్కొనే లేని పరిస్థితి పార్లమెంట్లో వస్తుంది. 850 మంది పార్లమెంట్లో కూర్చుంటే ఆ 850 మందికి ఎంత సమయం వస్తుంది, ఎన్ని రాష్ట్రాల వాళ్ళు మాట్లాడాలి, ఎంతమంది వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. తెలంగాణకు రేపు పొద్దున డబ్బు రావాలని అంటే తెలంగాణ కాదు రాష్ట్రాలు, మా రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని పోయి ఇప్పటికే 40 పైసలు ఇస్తున్నారు. రేపు వాళ్ళకే అత్యధిక శాతము రేపు పొద్దున ఏమవుతుంది వాళ్ళకి తెలుసా, మా రాష్ట్రాలు మాకే ఓటేస్తాయి, మేమే ప్రధానులు అవుతాము, మేమే మంత్రులం అవుతాం, అన్నీ మేమే అవుతాం, మాకు సౌత్ రాష్ట్రంతోనే అవసరమే లేదని మనల్ని తీసి పాలల్లో నుంచి మీగడ పక్కకు పడేసినట్లో లేకపోతే పాలల్లో నుంచి ఈగను తీసి పడేసినట్లనో మనల్ని పక్కకు పడేస్తారు. ఇప్పటికే దిక్కు దివాణం లేదు. కర్ణాటక దారుణం ఏంటంటే 30 పైసలు ఇస్తారు, రూపాయి తీసుకొని పోయి 30 పైసలు ఇస్తారు. ఎంతో కొద్దో గొప్ప మనకు 10 పైసలు ఎక్కువ ఇచ్చి 40 పైసలు ఇస్తారు. అంటే ఇట్లా ఈ విధంగా మనల్ని ఇప్పటికే తీసుకుపోయిన దాంట్లలో కనీసం 50% కూడా తిరిగి ఇవ్వనటువంటి కేంద్రము రేపొద్దున వారి ఆధిపత్యం నడిస్తే వాళ్ళే అంత మొత్తం పెత్తనం చెలాయిస్తే అక్కడ 9 మంది అక్కడి నుంచి మాట్లాడే వాళ్ళైతే ఒక్కళ్ళు ఇక్కడి నుంచి మాట్లాడే వాళ్ళైతే 9 మంది గెలిపొస్తుందా, ఒక్కళ్ళకి గెలిపొస్తుందా? దీనికోసం మా పోరాటం చేస్తుంటే, దీనికోసం మేము క్వశ్చన్ చేస్తుంటే ఆ తేజస్వి గాడు ఇంకోటి పిచ్చి నా కొడుకు ఏమేమో మాట్లాడతారు. మన నోరు అసలు పార్లమెంట్లో మాట్లాడేటటువంటి సభ్యత సంస్కారం తెలియనటువంటి విధవలు తీసుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. నేను అనాల్లో వద్దో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు 550 మంది 53 మంది 53 ఇంతమంది ఇప్పుడు అక్కడ మాట్లాడడానికి అవకాశమే దొరకదు. ఏదో 2-3 సభలకు ఒక్కసారి అవకాశం వస్తుంది ఒక రాష్ట్రానికి. మరి రేపు పొద్దున్న 850 మందిలో మళ్ళీ ఇంకొక 300 మందిని అదనంగా తెచ్చిపెడితే సీట్లు అక్కడ క్యాండిడేట్ లేకపోతే ఎవరికో ఇచ్చేసి పనికి వాళ్ళందరూ పోయి పార్లమెంట్లో కూర్చుంటే ఇప్పటికే ఒకడు కాషాయం బట్టలు వేసుకొని వస్తాడు, ఒకడేమో గుట్కాలు తింటాడు, ఒకడేమో ఇవి చేస్తాడు. రేపు పొద్దున ఏం చేద్దాం, మహిళలకు సీట్లు ఇస్తున్నాం, మహిళలు వచ్చి అందులో 280 మంది కూర్చుంటారు. అరే నువ్వు మహిళల షోల్డర్ మీద గన్ను పెట్టి బిల్లును పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఒక మహిళా నాయకురాల్ని ఓడగొట్టడం కోసం ఇంకో మహిళా బిల్లుని కొంగుచాటున పెట్టి నువ్వు ఈరోజు బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కదరా దుర్మార్గులారా మీరు. ఈరోజు మరి మహిళా నాయకత్వం పెరగాలి, మహిళలకు మా సపోర్ట్ అంటున్నావు. ఇంకో మహిళను ఓడగొట్టడానికి ఈరోజు ఉట్టిన 3 రోజులు సమావేశాలు మాట్లాడుతున్నావు. నేను ఇప్పటిదాకా చర్చ చేసింది దేని గురించి, నా రాష్ట్రాలు అన్యాయం జరుగుతున్నాయి, మహిళా బిల్లుల్ని మహిళల షోల్డర్ మీద గన్ను పెట్టి నువ్వు డీలిమిటేషన్ చేసుకుంటున్నావు. నువ్వు అంటే నువ్వు మళ్ళీ ఇప్పుడున్న దాంట్లో 2020లో ఏం ప్రకటించారు వాళ్ళు, ఇట్లా డీలిమిటేషన్ చేస్తామని ప్రకటించారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ కాదా? సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో మద్దతు పలకలేదా? 2010లో బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? బిల్లు లోక్సభలో పాస్ చేసుకున్నది ఎవరు? బిల్లుని పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చి మహిళలకు సమాన స్థానం కావాలని ఆ రోజు పంచాయతీ రాజులో 33% నుంచి ఇప్పుడు 50% వరకు కొనసాగిందంటే ఎవరి ఆయాంలో జరిగింది? ఎవరు ఈ బిల్లుని ప్రవేశపెట్టిరు? ఎవరు మహిళలకు 33% ఇస్తాము అనేది బిల్లు పెట్టింది? అది కాంగ్రెస్ పార్టీ. అది దీనికి పూర్తి రైట్ కాంగ్రెస్దే ఉన్నది. మీరు 33% మీరు అనుకునే సంఖ్య కాదు, మీరు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది కాదు. 12 ఏళ్ల నుంచి ఏం పీకుతున్నారు? పార్లమెంట్లో ఉన్నారు కదా, 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు కదా. 2015 నుంచి మీరు బిల్లు ప్రవేశపెట్టింటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకైనా కనీసం న్యాయం జరుగుతుండే కదా. మరి మాలాంటి వాళ్ళు ఈరోజు అన్యాయం కాలేదా? మాలాంటి మహిళలందరూ కూడా ఈరోజు అన్యాయం కాలేదా? మరి 24లో 23లో పాస్ అయితే 24లో కొత్త వాళ్ళు పార్లమెంట్లో కూర్చుంటుండే కదా. నేనంటున్నా ఈరోజు మేము 33% అన్నాం కాదురా భయ్, బీజేపీ వాళ్ళు చాలా గొప్పోళ్ళు కదా, మహిళల్ని సమన్యాయం చేస్తారు కదా, మీతో ఈక్వల్గా చూస్తారు కదా, రాముని పక్కన సీతను కొల్చేటటువంటి స్వభావం ఉన్నోళ్ళు కదా. మేము జై సీతారాం అంటే మీరు జై శ్రీరామ్ అంటారు. ఒకడేమో భార్యను వదిలేసినోడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, శ్రీరాముడికి పక్కన భార్యని పేరు తీయనటువంటి వెధవలు మన గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఇంత గొప్పలు చెప్తున్నారు కదా మహిళలకి, మేము 33% అన్నాం. ఇప్పుడున్న 543 సీట్లను 50% చేయండి. మీరు అనుకున్న సంఖ్యలనే మేము వెళ్ళిపోతాం కదా. 50% అంటే ఆటోమేటిక్గా 280 మంది. మీరు ఏ సంఖ్య అనుకున్నారో ఆ సంఖ్య మేము కూర్చుంటాం కదా. ఎందుకు మీ మీద ఆధిపత్యం మాకు చెలాయించనియ్యరా? అంటే ఊరికే మీడియా ముంగల లేకపోతే ఓట్లు సంపాదించుకోవడానికి కోసమో మాట్లాడుతున్నటువంటిది కాదా
ఎందుకు ఇప్పుడు 550 సీట్లలో మహిళల్ని సగభాగం కూర్చోబెట్టారు? మీరు అధికారంలోకి వచ్చినాక పెంచురే సంఖ్య పోయేదేముంది? మీరు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లు అధికారంలోకి లేకపోతే వస్తుంది. డెఫినెట్ గా మేము 33% తీసుకొచ్చిందే మేము మీలాగా నెత్తి మీద గంప పెట్టుకొని మహిళల్ని మేము మోస్తున్నాము అని మేము చెప్పలేదు. వాళ్ళకి న్యాయం జరగాలి, మహిళలకు కూడా మనతో పాటు భాగస్వామ్యం కలిగించాలి అని మేము మహిళల ప్రత్యేకత గురించి చెప్పినాం. కానీ మేము ఈ బిల్లు పాస్ చేయకుండా ఆపితే మాత్రం ద్రోహులైతారు అంటే మాట్లాడితే దేశద్రోహులు, మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళు. తెలంగాణ ఇస్తే పాకిస్తాన్తో పోలుస్తారు. మీకు పాకిస్తాన్ తప్ప మీ బతుకులకి ఖాళీ మంటలల్లో బూడిదలైపోయేటటువంటి దేశం గురించి మాట్లాడతారేంద్రా? పోల్చుకుంటే రష్యాతో పోల్చుకోవాలి, అమెరికాతో పోల్చుకోవాలి, శరవేగంగా పెరుగుతున్న చైనాతో పోల్చుకోవాలి. ఏంద్రా మన దేశంలో ఒక రాష్ట్రం అంతా కూడా లేనటువంటి ఒక చిన్న దేశాన్ని పట్టుకొని పొద్దుమూకులా అదే పాకిస్తాన్ మీ బతుకులకి. అందుకనే ఎవరికైనా నాలెడ్జ్ హై లెవెల్లో ఉండాలి, థింకింగ్ హై లెవెల్లో ఉండాలి. వీళ్ళకి ఆ థింకింగ్ హై లెవెల్ లేనే పొద్దుముకుల పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకుంటే బతికే లేదు. ఆ తుర్కోలను అడ్డం పెట్టుకొని బతకకపోతే బతికే లేదు మీకు. హిందువులను అడ్డం పెట్టుకొని తుర్కోల ఓటులో అవి ఇవి అని చెప్పి మాట్లాడే తత్వం తప్పించి నిజంగానే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా సమానమైన హక్కులు కలిగించాలి, దేశ పౌరులందరూ సమానంగా ఉండాలనే ఆలోచన మీకు ఎన్నడన్నా? కేవలం రాజకీయం, కేవలం ఓట్లు, ఎలక్షన్లు ఇవే కావాలన్నా మీకు? అన్ని దేశ సంపదనంతా అమ్మేసుకుంటారు. మహిళల్ని ఇప్పుడు ఏం తీసుకొని రాజ్యం వెళ్ళాలి? అన్నీ అమ్మేసుకొని కూర్చున్నారు. రైట్, ఇవ్వండి ఇప్పుడున్న దాంట్లో ఇదే ప్రవేశపెట్టండి. 33% యాజ్ ఇట్ ఈస్గా ప్రవేశపెట్టి ఇమీడియట్గా బిల్ పాస్ చేయండి. మేమందరం ముక్త కంఠంతో జైలు అందరికి బరాబర్ మా బిల్లు మాకు వస్తే మేమెందుకు బలకం? 2010లో ప్రవేశపెట్టిన బిల్లు 14 నుంచి 24, 25, 26, 13 సంవత్సరాలు ఇంకా మీరు ప్రవేశపెట్టలేదు. ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే ఎంతోమంది బీజేపీ వాళ్ళు వ్యతిరేకించిన మహిళా బిల్లు. ఇప్పుడు గొప్పలు చెప్తారు, చాలా గొప్ప మాటలు మాట్లాడతారు, కానీ అవన్నీ ఉన్నాయి కదా రికార్డులు, చరిత్ర. ఎక్కడ తుడిచేస్తే తుడిచిపెట్టే చరిత్ర ఏది కాదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రైట్. ఇప్పుడు తేజస్వి సూర్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే ఫైనల్గా కిషన్ రెడ్డి చెప్తున్నాడు, ఇంతకుముందు ఆయన క్షమాపణ చెప్పిండు రాత్రే అని అంటున్నాడు. ఏడా ఎవరికి కనిపించింది? కనిపించిందా? నాకైతే కనిపించింది. నాకు కూడా కనిపించలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు కూడా కనిపించలేదు. అదేమో అంటారు ఊరు బయట చెప్పుతోను కొట్టి అంటే ఇంట్లోకి వచ్చి కాలు మొక్కిండంట వానసుంటోడు ఎవడో. అంత బయట ప్రపంచానికేమో తెలంగాణ అనే అవమానపరిచి లోపల వచ్చి 4 గోడల మధ్యలో కాలు మొక్కితే సరిపోతుందా? క్షమాపణ అవుతుంది? బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదా మన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, పార్లమెంట్ సభ్యత్వాన్ని. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఇచ్చి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వెధవలు ఎవడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఇది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చింది, విద్యార్థులు చనిపోతే వచ్చింది, ప్రత్యేకంగా మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు లభించట్లేదని సుదీర్ఘ పోరాటం చేస్తే వచ్చింది. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినంత వాగి మా తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నువ్వోడిరా? నువ్వు కూర్చొని ఆడ కూర్చొని కర్ణాటక ఎంపీకి పొడిచి తెచ్చినావు 30 పైసల నుంచి కనీసం 40 పైసలు దిగకపోతే 40 పైసలు 50 పైసలు దిగకపోతే నువ్వు పార్లమెంట్లో కూర్చున్నావు. నువ్వోడిరా మా గురించి మాట్లాడి, మా తెలంగాణ గురించి? అసలు నీకేం నైతిక హక్కు ఉన్నది మా తెలంగాణ గురించి? నువ్వేమన్నా ఉంటే నీ కర్ణాటక గురించి మాట్లాడుకో, మా రాష్ట్రం గురించి నీకేంద్రా వెదవా? రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.